హలో మామాస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికి నా ఛానల్లో స్వాగతం. ఎందుకు మామ ఈ కంకితో స్టార్ట్ చేసినావు, ఈ పొలాల కాడ ఏం చేస్తున్నావు అని చూస్తున్నావు మామ. నేనైతే ప్రస్తుతం కరీంనగర్కి అయితే వెళ్తున్నా మామ. నిమ్మకాయ కారం పొడి బుద్ధవాళ్ళు ఉంది కంకైతే. నేనైతే కరీంనగర్కి అయితే బయలుదేరినా మామ. ఎందుకంటే కరీంనగర్లో అయితే చాలా పెద్ద వినాయకులు ఉంటాయి, మండపాలు కూడా వేరే డిజైన్ ఉంటాయి. మీ అందరికైతే మీ మామని ఇవన్నీ చూపించకుండా ఉంటానా. కరీంనగర్లో అయితే పిచ్చి లేచే వినాయకులు ఉంటాయి మామ. మీ అందరికైతే ఖచ్చితంగా ఒక్కొక్క వినాయకుడిని చూపిస్తా. ఎంతెంత పెద్దగా పెట్టిరు, ఎట్లెట్లా పెట్టిరు, అలా రేట్ ఎంత, ఏదో ఒక మండపంతోనైతే మనం మాట్లాడదాం. జల్దీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకో మామ. చూసింది మొత్తం మా కేటీఆర్ సాగు కట్టించింది. అక్కడ చిన్న రోడ్ ఉండే, అక్కడ ఆ చిన్న రోడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అందులో కేటీఆర్ సాగు అప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు అయితే వాళ్ళది పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు కట్టించిన బ్రిడ్జి. దీనివల్ల అయితే చాలా అంటే చాలా ఇక్కడ ఉన్న ఊర్లలో కూడా చాలా ఊర్లు పోయినాయి. ఆ ఊర్లన్నీ పోయి వాళ్ళందరూ కూడా కొత్త కొత్త ఇల్లులు వచ్చినాయి, వేరే ఊరు వచ్చింది, కొత్త విలేజే పడ్డది. ఈ బ్రిడ్జి వల్ల చాలా మంది ప్రాణాలు అయితే మనం కాపాడగలిగినాం. ఎందుకంటే చిన్న బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఎప్పుడు బాగా వచ్చినా కానీ బ్రిడ్జి మొత్తం క్లోజ్ అయ్యి కరీంనగర్ సిరిసిల్ల రూట్ మొత్తం క్లోజ్ అయిపోయేది. ఈ కేటీఆర్ సాబ్ కట్టించింది. చాలా అంటే చాలా కోట్లు ఖర్చు, బండ కంటే బండ లెక్క ఉంటుంది బ్రిడ్జ్ అయితే. మా రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లో నువ్వు ఎక్కడ ఏ సర్కిల్ కాడ చూసినా, దాన్ని ఏమంటారు, ఏ సర్కిల్ కాడ చూసినా అని అట్లా ఒక జీప్ ఉంటుంది, ఒక పోలీస్ అన్న అక్కడ నిల్చొని ఉంటాడు. ఫస్ట్ అది పెట్టినప్పుడు మేము కూడా అదే పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, అదే యూటర్న్ చేసుకోదా అన్నాం. ఒకరోజు తాగినప్పుడు చూస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు కాదు, ఒక బొమ్మ పెట్టిదని అప్పుడు తెలిసింది మామ. మీరు కూడా ఎంతమంది అట్లా బుక్ అయ్యేది మామ, అట్లా ఒక జీప్ చూసి, ఒక బొమ్మ జీపుని చూసి మీరు ఎంతమంది అట్లా తిప్పుకొని పోయేది మామ బండిని. కామెంట్ చేసేసే మామ. సిరిసిల్లకి వెళ్ళి పోయే రూట్ మొత్తం అంతా మంచిగానే ఉంటుంది మామ. ఒకటే ఒక్క రూటు అమ్మా, ఈ బావుపేటలకు ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఆ తుమ్ము. మీరు ఎప్పుడైనా సరే కరీంనగర్కి పోయే రూట్ వెమ్లాడకి వెళ్ళైనా సిరిసిల్లకి వెళ్ళైనా ఖచ్చితంగా ఒక మాస్క్ అయితే క్యారీ చేసుకోవాలి మామ. ఘోరంగా అంటే ఘోరంగా తుమ్ము ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఫ్యాక్టరీలు ఉంటాయి కదా మామ. ఈ రూట్ కూడా అట్లనే ఉంటుంది. ఈ నైట్ పూట వచ్చేటోళ్ళు మాత్రం 2 వీలర్ పైన వచ్చేటోళ్ళు కొద్దిగా జాగ్రత్తగా రండి మామ. ఎందుకంటే ఈ రోడ్ మరీ దారుణం ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా రాలి. ఎందుకంటే పెద్ద పెద్ద బండలు లారీలు తిరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు అవుతాయి మామ. మీ ఫ్యామిలీ కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, కొద్దిగా జాగ్రత్తగా రండి ఈ రూట్లో. మామాను సిరిసిల్ల వెమ్లాడకెళ్ళి కానీ కత్తున్నావు అనుకో, ఈ బావుపేట రూట్లో అయితే మాత్రం జాగ్రత్తగా రా మామ. ఇక్కడ బండలు లారీలు తిరుగుతాయి. నువ్వు నైట్ పూట కనుక బండి పైన వచ్చినావు అనుకో, కొద్దిగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఎక్కడ ఇచ్చినా పొక్కలు దుమ్ము తూలే ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా రా. ఆ వినాయకుల్లో అయితే ఇంకా కలరింగ్ కూడా కాలే మామ. ఇక కలరింగ్ కానీ అయితే చాలా అంటే చాలా లాస్. నేను లాస్ అని ఎందుకంటా కానీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అదే వినాయకులు అమ్మేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ అవే వినాయకులు మళ్ళీ మంచి మంచి కలర్లు వేసి అమ్మేస్తారు. చాలా వినాయకులు అయితే మిగిలిపోయినాయి చాలా మంది కాడ. కొంతమంది అయితే 5-6 నెలల ముంగటికెళ్ళే వినాయక చవితి 3-4 months ఉండగానే అన్ని కంప్లీట్ చేసేసుకొని మొత్తం మళ్ళీ డిజైన్ చేసేసి వినాయకులు మీకు ఎట్లాంటి డిజైన్ కావాలో అన్ని తయారు చేసి ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే లాస్ ఉండదు. వాళ్ళు ఎన్నైతే ఆర్డర్ వచ్చినాయో అన్నే చేస్తారు, వాళ్ళకి లాస్ ఉండదు. ఈ మధ్యలో ఉన్న షాప్స్ అన్నిటికైతే చాలా లాస్ మామ. ఎందుకంటే వేలు బట్టి వినాయకులు పట్టుకొస్తారు, ఆ వినాయకులు సేల్ కావు, మళ్ళీ లాస్ అయిపోతారు. మళ్ళీ వీళ్ళు లాస్ట్ వారు కూడా రేటు తగ్గదు. ఎందుకు నెక్స్ట్ ఇయర్ వినాయకుడు పోతుందని. ఇది ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్ చేయాలి మామ. కరీంనగర్లో అయితే అడిగేసేసిన మామ. కరీంనగర్లోకి వచ్చేతోటే మీరు అందరు అడగచ్చు మామ, కరీంనగర్లోకి పోయినావు ఫస్ట్ వినాయకుడే రామ్నగర్దే చూపిస్తాయి. ఎందుకంటే ఎంట్రన్స్ కానీ ఉంటుంది పద్మనాభ దాటినాక. మిత్ర యూత్ వాళ్ళది సేమ్ ఖైరతాబాద్ అనుకో. ప్రతి ఒక్క డిస్టిక్లో నీకు ఎట్లుంటుందో వినాయకుడు, ఇక్కడ కూడా కరీంనగర్లో మిత్ర యూత్ చాలా పెద్ద వినాయకుడు ఉంది. ఎంత పెద్ద ఉంటుంది అంటే మెయిన్ రోడ్ పైన బ్లాక్ అయిపోతుంది. చూడు ఎంత పెద్ద ఉందో వినాయకుడు. అది చూడు ఎంత పెద్ద ఉందో. మినీ ఖైరతాబాదే అనుకో, నువ్వు ఏదన్నా అనుకో, ఎంత పెద్ద ఉంది చూడు వినాయకుడు. ఎంత పెద్ద ఉంది చూసినావా మా వినాయకుడు అయితే.
మొత్తం మిత్ర యువతనికి 0.5లో పెట్టి చూపిస్తున్నా నేను. వినాయకుడు చాలా పెద్దగా ఉంటుంది, ప్రతిసారి కూడా ఇంతే పెద్దది పెడతారు. మళ్ళీ సేమ్ ఇక్కడ నిమజ్జనం కాకుండా ఇక్కడికి వెళ్ళి చింతకుండా వాళ్ళు తీసుకుపోయి నిమజ్జనం చేస్తారు. మొత్తం మెయిన్ వైర్లు అవన్నీ కట్ చేస్తారు, కడి చేసేది ఇస్తారు వినాయకుడిని అనేది. సేమ్ మీరు ఖైరతాబాద్ అయితే ఇస్తారు కదా, ఎప్పుడు ఖైరతాబాద్ నిమజ్జనం చూస్తారు, ఎప్పుడు ఈ నిమజ్జనం చూడలే మీరు. ఈసారి నిమజ్జనం కూడా కవర్ చేసేదానికి నేను ట్రై చేస్తా. వినాయకుడు అయితే ఎంత పెద్దగా ఉందంటే కొద్ది పెద్ద లేదు వినాయకుడు, చూడొచ్చు మీరు. సేమ్ ఖైరతాబాద్ స్టైల్ ప్రతిసారి కూడా తగ్గుతలే, ప్రతిసారి కూడా పెద్దగా పెడుతూనే ఉన్నది వినాయకుడిని. లాస్ట్ టైం కూడా నిమజ్జనం అయితే అల్టిమేట్ అయింది. లాస్ట్ టైం పాములు ఉండే పైన, ఈసారి డైరెక్ట్ నిల్చొని ఉంది చేతిలో శూలం పట్టుకొని. వినాయకుడు అయితే ఫుల్ అంటే ఫుల్ డిఫరెంట్ ఉంది మామ. మామ మనమైతే రామ్నగర్లో ఛాలెంజర్స్ యూత్కి వచ్చినాం. ఛాలెంజర్స్ యూత్ వీళ్ళు డిఫరెంట్, ప్రతిసారి కూడా చాలా డిఫరెంట్ టైప్లో పెడతారు వినాయకుడిని అయితే. డెకరేషన్ చూడొచ్చు మీరు, అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంది డెకరేషన్. మొత్తం లోపలికి వెళ్ళి చూడు, ఇట్లా లోపలికి రావాలి వినాయకుడు చూడు, అల్టిమేట్ ఉంది. ప్రతిసారి కూడా ఇట్లానే పెడతారు డిఫరెంట్గా. రామ్నగర్ మొత్తం లైట్ రామాలయం రూట్లు ఉంటుంది వినాయకుడు అయితే. ఎప్పుడు 10 ఫీట్స్ పెట్టేటోళ్ళు మామ మన వాళ్ళు, ఈసారి అయితే డైరెక్ట్ 18 ఫీట్స్ అయితే పెట్టేసారు వినాయకుడిని. నువ్వు వినాయకుడు చూడొచ్చు, నీకు మొన్న చూపించిన వ్లాగ్లా, కొదుట్ల వ్లాగ్లో అయితే ఈ వీడియో అయితే నీకు చూపించిన. ఈ గణపతి మామ ఎంత పడ్డది? 1,00,000 రూపాయలు పడ్డది మామ వినాయకుడు అయితే మనకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇచ్చేది కొదుట్ల. వీళ్ళు ప్రతిసారి 15 ఫీట్స్ 10 ఫీట్స్ అట్లా పెడతారు. ఈసారి మొత్తం లేపేసేది వినాయకుడిని. ఎంత యానివర్సరీ? 6th కదా, 6th యానివర్సరీ ఇది. నేను లాస్ట్ టైం కూడా వచ్చిన, మీకు వీడియో చూపించిన లాస్ట్ టైం. వీళ్ళే మనోళ్ళే ఇల్లు. వినాయకుడు మొత్తం అయితే అల్టిమేట్ చేసేది. నిమజ్జనం అయితే హైలైట్ చేస్తుంది. ఇక నిమజ్జనం మీకు ఆగమని గిట్ట ఏం వీడియో రాకపోవచ్చు, కానీ నిమజ్జనం అయితే హైలైట్ ఉంటుంది మన రామసేనలా. టవర్ సర్కిల్కి అయితే వచ్చేసిన. టవర్ సర్కిల్ కరీంనగర్ మొత్తంలోనే చాలా మంది వచ్చి చూసే వినాయకుడు అయితే టవర్ సర్కిల్. ఇలా వినాయకుని కంటే ఇలా డెకరేషన్ చాలా ఫేమస్ మామ. డెకరేషన్ చూడొచ్చు మొత్తం. ఇప్పుడైతే టెంపుల్ వేసేసి వినాయకుడి దూరంకి వెళ్ళి ఎంత అట్రాక్షన్ కనిపిస్తుందో. వినాయకుడిని మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా. ఇక్కడ వచ్చినంత జనం మాత్రం ఏ వినాయకుడికి రాదు. ఇక్కడ కరీంనగర్ మొత్తం నిండిపోతుంది, మొత్తం కంప్లీట్ ఫుల్ అయిపోతుంది మామ. ఎక్కడక్కడ డెకరేషన్ అట్లా చేస్తారు. ఇంక వీళ్ళు అమ్మాబాయి అంటే దుర్గామాత కూడా హైలైట్ అంటే హైలైట్ చేస్తారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఎంత పెద్ద ఉందో వినాయకుడు. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో ఇక్కడ. వినాయకుడి కాడ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది టవర్ సర్కిల్. ఆ వినాయకుడు దగ్గరకు వచ్చిన మామ. ప్రతి వినాయకుని కాడ మీకు ఇంత పెద్ద డెకరేషన్లు ఎట్లా చేస్తారు, ఇంత పెద్ద వినాయకులు ఎట్లా తీసుకొస్తారు అంటే మామ, లక్కీ డ్రా అనేది ఒకటి ఉంది. లక్కీ డ్రా అనేది మెయిన్. లక్కీ డ్రా ఎంత పైసలు వస్తాయి? ఏం లేదన్నా, మొత్తం ఖర్చులు వెళ్ళిపోతాయి. మొత్తం ఖర్చులు కాదు, వినాయకుని ఖర్చు వెళ్తుంది, డెకరేషన్ ఖర్చు వెళ్తుంది, అన్ని ఖర్చులు వెళ్ళిపోతాయి. ఇక్కడ లక్కీ డ్రా వచ్చేసి మామ ఎన్ని వస్తాయి అంటే ఈజీగా చెప్తున్నా, ఎటద్దన్నా 10-15 లక్షలు వచ్చేస్తాయి మామ. ఆ మండపము, వినాయకుడు ఖర్చు, నిమజ్జనం మొత్తం ఓన్లీ డెకరేషన్ సామాన్తోనే వస్తుంది. సో అది లక్కీ డ్రా రాసిన అమౌంట్తోనే వస్తుంది మామ. ఎందుకంటే చాలా మంది వస్తుంది లక్కీ డ్రా. అంత సింపుల్గా 10 రూపీస్ నేను ఒక్కొని 20 రాస్తా. అట్లాంటి ఎంతమంది రాయాలి మామ, చాలా అంతే, చాలా అమౌంట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మొత్తం చందా అని అవ్వని ఇవ్వని స్పాన్సర్ అని చాలా పెద్ద ఉంటుంది. మనమైతే ముంగటైతే శాస్త్రిరోడ్ వినాయకుడు ఉంటుంది, అది కూడా సూపర్ ఉంటుంది. ఈ టవర్ పక్క పొంటే ఉంటుంది, ఆ గల్లీలో ఉంటుంది శాస్త్రిరోడ్ వినాయకుడు, అది కూడా చూపిస్తా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో మామ. మామ నీకు డెకరేషన్ మొత్తం కనిపించేది మొత్తం ఇది మనకు శాస్త్రిరోడ్ వినాయకుడు మామ. టవర్ సర్కిల్లో మొత్తం కరీంనగర్లో ఇది చాలా ఫేమస్. సేమ్ బాలాపూర్ స్టైల్ ఉంటుంది వినాయకుడు. సేమ్ బాలాపూర్ లాంటి విగ్రహాలు డిస్టిక్ ఒకటి ఇస్తా అని చెప్పింది ఎంతవరకు రైటో. కరీంనగర్లో ఒకటే విగ్రహం ఉంటుంది, సిరిసిల్లలో ఒకటే ఉంటుంది, వెమ్లాల్లో ఒకటే ఉంటుంది. సేమ్ బాలాపూర్ స్టైల్ ఉంటుంది వినాయకుడు. ఫుల్ రష్ ఉంటుంది వినాయకుని కాడ. అక్కడ ఉన్న కార్యకర్తలు వచ్చి కొట్టించగలరు. శాస్త్రోడ్ విఘ్నేశ్వరుని వద్ద లక్కీ డ్రా నిర్వహించబడును. ఇక్కడ బయట వినాయకుని వద్ద 2
కౌంటర్లు నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో కూపన్స్ స్వీకరించడం జరుగుతున్నది. ఇక్కడ మొత్తం చెప్పిన మామ లక్కీ డ్రాలలోనే పైసలు వస్తాయి అనేది నిజం. లక్కీ డ్రాలలోనే పైసలు వస్తాయి. మొత్తం డెకరేషన్ అయితే బాగానే చేసేది, కానీ వినాయకుడు ఎట్లుంటుందో చూడలే. ఈ సంధిలో ఎప్పుడు పెట్టిరు చూద్దాం. డెకరేషన్ అయితే బాగానే ఉంది, వినాయకుడు ఏడుంటుందో చూద్దాం. ఇందులో ఓకే 25 years సెలబ్రేషన్ వినాయకుడు అయితే అల్టిమేట్ ఉంటుంది. వా 25 years సెలబ్రేషన్ మామ ఇల్లది. వినాయకుడు ఇప్పుడు ఎంత అల్టిమేట్ ఉందో. లోపలికి వెళ్ళి అయితే మొత్తం ఇట్లుంది డెకరేషన్, ముంబై స్టైల్ వినాయకుడు మామ. ఇది అంత అయితే మనకు టవర్ రోడ్. ఇక్కడ కూడా పెద్ద వినాయకుడు పెడతారు. ఒకటి రామ్నగర్లో ఎట్లుంటుందో బిగ్ వినాయకుడు పెద్దది, అట్లనే ఇక్కడ గాంధీ కాడ కూడా ఒకటి పెద్ద వినాయకుడు పెడతారు మామ. ఇల్లు కూడా అల్టిమేట్ చేస్తారు. ఇక్కడ మనకు వచ్చేసి గాంధీ కిసాన్ నగర్ కాడ గాంధీ చౌరస్తా. ఇది ఈ గాంధీ కాడికి వెళ్ళి పక్కా కొంటే ఉంటుంది మామ మనకు వినాయకుడు వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి. ఇక్కడ కూడా మొత్తం లక్కీ డ్రానే నడుస్తుంది. వినాయకుడు ఎంత పెద్ద ఉందో యుద్ధం ఆగండి. పెద్ద లేదు కానీ బాల వినాయకుడు పెట్టేది మామ ఈసారి అయితే. మామ ఇక్కడైతే నేను ఎంతో పెద్ద వినాయకుడు పెట్టేదని అనుకున్నా, కానీ ఇక్కడ మనకు వచ్చేసి ప్రస్తుతానికి అయితే బాల వినాయకుడు పెట్టేది. పెద్ద వినాయకుడు పెట్టలేదు, బాల వినాయకుడు పెట్టేది. డెకరేషన్ అయితే అల్టిమేట్ చేసేది. ప్రతిసారి వీళ్ళు పెద్ద వినాయకుడు పెడతారు, కానీ ఈసారి ఏమైందో మరి బాల వినాయకుడు సూపర్ క్యూట్ ఉంది. వినాయకుడు అయితే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తే అటు సైడ్ వెళ్తున్నా. డెకరేషన్ ఇక్కడ మామ ఎక్కడ చూసినా సరే మామ మామ అంటున్నది. ఏడే చూసినా మామ మామ, షేక్ అయ్యండి మామ ఎక్కుతున్నది మామ. నన్నైతే ఇక్కడ చూడు మండపం ఎట్లుందో. మండపం అయితే పెద్ద చేసేది, లోపల క్యూట్ ఉంది బప్ప, చాలా క్యూట్ ఉన్నాడు బప్ప. బప్పాయుడు ఎంత క్యూట్ ఉందో. వంశీకృష్ణరావు మంచుల చౌరస్తా ఎండి జనరల్ ఫిజిషియన్. బప్ప అయితే మనకు క్యూట్ ఉంది. ఇది మనకు గాంధీ కాడ ఉంటది, కిసాన్ నగర్. గాంధీ పక్కా పొంటే మెయిన్ రోడ్ పైన ఉంటది మామ. ఇది మొత్తం మనకి కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్ పోయే రూట్ మామ. ఇది మనకు కమాన్ కాడ ఉంటది. కమాన్ కాడికి వెళ్ళి కోతిరాంపూర్ పోయే రూట్ కాడ, కోతిరాంపూర్ కాడ ప్రతిసారి పెద్ద వినాయకుడు ఉంటది మామ, చాలా పెద్ద ఉంటది. చాలా మంది ఇక్కడ కూడా చాలా మంది వస్తారు. వినాయకుడు చూడు, నేను ఇట్లకెళ్ళి చూపించేస్తాను నీకు. వినాయకుడు అయితే చాలా పెద్ద ఉంటది. కోతిరాంపూర్ది కూడా వినాయకుడు అక్కడ మనకు డివైడర్ కాడ ఉంటది మామ. వినాయకుడు ప్రతిసారి ఇక్కడ పెట్టేటోళ్ళు, ఈసారి అక్కడికి అయింది కావచ్చు. ముంగట ఉంటది వినాయకుడు. ఈ రూడియుడు ఎట్లుందో పెట్టిదా అదా. వినాయకుడు అయితే కనిపిస్తలేదు మామ, వినాయకుడు అయితే కనిపిస్తలేదు. అక్కడ వినాయకుడు లేదు అసలు. పెట్టిదా పెట్టలేదు. ఒక్క నిమిషం. ఓకే వినాయకుడు పెట్టేది మామ. నేను అక్కడ అనుకున్నా, ముంగట ఉంది చౌరస్తా కాడ వినాయకుడు. చూడొచ్చు వీళ్ళది కూడా చాలా పెద్ద ఉంటది వినాయకుడు. ప్రతిసారి మాతోదిగానే సేమ్ మన వినాయకుడే, సేమ్ మన వినాయకుడే మామ. అక్కడ చూపించాల్సింది ఏం లేదు, సేమ్ మనం పెట్టిన వినాయకుడే. వాళ్ళు కూడా ప్రతిసారి చెప్పిన అట్లాంటి వినాయకుడు డిస్టిక్ ఒకటే వినాయకుడు ఇస్తుందని. డిస్టిక్ ఒకటే ఒక వినాయకుడు ఉంటుంది. ఎట్లుంది వినాయకుడు? సేమ్ మన సండిదే, సేమ్ మన వినాయకుడే. నీకు అక్కడ చూపించాల్సింది ఏం లేదు. ఆ వినాయకుడు దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి చూపించేస్తాను నీకు వినాయకుడిని. ప్రతిసారి కూడా ఇల్లు యూనిక్ అన్నట్టు, అంటే మొత్తం డిస్టిక్ మొత్తంలో ఒకటే వినాయకుడు ఉంటుంది. అది ఇల్లది కోతిరాంపూర్లో. సేమ్ మన సండిదే పెడతారు వినాయకుడు. చూడు ఇది మనకు మొత్తం కరీంనగర్ పోయేది హైదరాబాద్కి వెళ్ళి. చూడు మండపం చూడు ఎట్లుందో. వినాయకుడు సేమ్ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంది. సేమ్ మన వినాయకుడే మామ, సేమ్ మనదే వినాయకుడు. వినాయకుడు మామ భగత్ నగర్లో మన దోస్తు వాళ్ళే పెడతారు, అంటే దోస్తు వాళ్ళు అన్న వాళ్ళు కలిసి పెడతారు. ఇది కూడా యూనిక్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. ముంగట లైటింగ్ కూడా చూడొచ్చు ఎంత లైటింగ్ ఉందో. రూట్ అయితే క్లోజ్ ఉంది, నేనైతే చూపిస్తా ఒక్క నిమిషం. మామ కమన్ అయితే ఇప్పుడు వేస్తున్నారు. మళ్ళీ ఇలా ఎదురుగానే కాంపిటీషన్గా ఇంకో వినాయకుడు ఉంది ఇక్కడనే. ఈసారి వినాయకుడు పెద్దది ఉంది అనుకున్నా, మీడియం ఉంది, 18 feet అట్లా ఉంది వినాయకుడు. ముంగట కూడా వినాయకుడు అల్టిమేట్ ఉంది. ఇది కూడా మన ఫ్రెండ్ వాళ్ళదే వినాయకుడు. ఇది కూడా మన ఫ్రెండ్ వాళ్ళదే. ఇది ఈసారి పెట్టేది. ఇలా కాంపిటీషన్ ఉంటుంది, పక్క పొంటి గల్లీలనే కాంపిటీషన్ లెక్క పెట్టినట్టున్నారు వినాయకుడు. ఇది కూడా అల్టిమేట్ ఉంది. అలా బాత్నాథ్ కాడ అయితే ఉన్నామా నేను. మొత్తం నువ్వు చూడొచ్చు లైటింగ్ ఎట్లా ఉందో. లైటింగ్ కూడా పెట్టేది మన బాత్నాథ్లో అయితే. ఇదే పెద్ద వినాయకుడు. సేమ్ లాస్ట్ ఇయర్ మన సిరిసిల్లలో ఉండే విగ్రహం, సేమ్ వినాయకుడు మన సిరిసిల్లలో ఉండే లాస్ట్ ఇయర్.
ఈ లైటింగ్ భగత్నాథ్ మొత్తం ఇదే పెద్ద వినాయకుడు. మళ్ళీ ఇంకొకటి గోదంగడ్డ వినాయకుడు ఉంటది. గోదంగడ్డ వినాయకుడికి అయితే వచ్చేసినాం అమ్మ. ఈ వినాయకుడు అయితే అల్టిమేట్. ఇక్కడ ఉన్నంత గొడవలు ఏడుండయి. నీళ్ళ నిమజ్జనం అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడనే ఉంటుంది మామ. ఎందుకంటే ముస్లిమ్స్ లైన్ ఉంటుంది మొత్తము. అసలు గొడవలు కావు కానీ మన వాళ్ళు బాగా సెక్యూరిటీ ఉంటుంది. డ్రోన్లు లేస్తాయి. రోడ్ మొత్తం అల్టిమేట్ బ్లాక్ అయిపోతుంది. వినాయకుడు ఇప్పుడు చాలా పెద్దది పెడుతుంది ఇల్లు కూడా. లోపలికి అయితే చూపిస్తాం మామ మీ అందరికి. బోయవాడలో కూడా అంతే ఫేమస్ మామ వినాయకుడు. చాలా పెద్ద ఉంటుంది ఇల్లు. అది కూడా పూజ అవుతున్నట్టుంది. ఇది కూడా చాలా పెద్ద ఉంటుంది మామ బోయవాడలో. ఇది కూడా చాలా ఫేమస్ కరీంనగర్లో మొత్తం. ఇది కూడా టవసర్కి ఏరియాలనే ఉంటుంది వినాయకుడు. ఎవరు ఎమ్మెల్యే ఉన్నట్టు ఉన్నారు ఆడ. అందుకని మొత్తం పోలీసులు ఉన్నారు అక్కడ. ఏం మాట్లాడలేకపోతున్నా.